నేను మీ మధు శిలారి. వెల్కమ్ టు మధు శిలారి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. 19వ శతాబ్దంలో ప్రతి ప్రజాస్వామిక దేశానికి రాజ్యాంగం అవసరం అనేటటువంటి భావన బలపడింది. రాజ్యాంగం లేని దేశం లేదా రాజ్యం అరాచకం పాలవుతుంది. భారతదేశానికే కాకుండా ప్రపంచంలోని ప్రతి ప్రజాస్వామిక దేశానికి లిఖిత రూపంలో కావచ్చు, అలిఖిత రూపంలో కావచ్చు రాజ్యాంగాలు ఉన్నాయి. ఆ రాజ్యాంగాలకు కొన్ని ముఖ్య లక్షణాలు ఉంటాయి. ఆ ముఖ్య లక్షణాలతోనే రాజ్యాంగం యొక్క గొప్పతనం ఇనుమడిస్తుంది. మరి మన భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. 1949 నవంబర్ 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగ పరిషత్తు చేత ఆమోదించబడింది. 1950 జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వచ్చి గణతంత్ర దేశంగా, రిపబ్లిక్ దేశంగా అవతరించింది భారతదేశం. కొన్ని పాయింట్స్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటివి, తప్పకుండా అందరూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచంలో 19వ శతాబ్దంలోనే ప్రజాస్వామిక దేశాలు అనేటటువంటి భావన బలపడింది. 1949 నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ పరిషత్తు చేత భారత రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి గణతంత్ర దేశంగా మారింది అనేటటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. 1950 జనవరి 26వ తారీఖు నాడు అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగాన్ని నేటి పరిస్థితులతో పోలిస్తే ఎన్నో పెనుమార్పులు మనకు కనిపిస్తాయి. మరి భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. ఏక పౌరసత్వం, సింగిల్ సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్, అదేవిధంగా ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషరీ సిస్టమ్, పార్లమెంటరీ ప్రభుత్వ విధానం మరొక ముఖ్య లక్షణం. అలాగే బలమైన కేంద్రం గల సమాఖ్య ప్రభుత్వ విధానం, లౌకిక రాజ్యం, ఆదేశిక సూత్రాలు, రాజ్యాంగ ప్రవేశిక, అలాగే దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం, సార్వజనీన వయోజన ఓటు హక్కు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి సంస్థలు అంటే ఇండిపెండెంట్ బాడీస్, ఉదాహరణకు యూపీఎస్సి, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ అంటే ఎలక్షన్ కమిషన్, కాగ్, యూపీఎస్సి ఇలాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి సంస్థలు. అలాగే మూడంచెల ప్రభుత్వ విధానం, 3 టైర్ సిస్టమ్, గవర్నమెంట్ సిస్టమ్. అదేవిధంగా అత్యవసర అధికారాలు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, అలాగే ఇతర దేశాల నుంచి గ్రహించినటువంటి అంశాలు. ఇలాంటి ఎన్నో ప్రత్యేక లక్షణాలు కలిగి ఉన్నటువంటిది భారత రాజ్యాంగం. అందుకనే ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నది కాబట్టి భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా తయారైంది. భారత రాజ్యాంగ ముఖ్య లక్షణాలలో ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం, ద వరల్డ్ లెంతియెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఒకటి. మరి ప్రపంచంలో వ్రాయబడినటువంటి మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది? అమెరికా రాజ్యాంగం అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రపంచంలో పెద్ద రాజ్యాంగం, రాయబడినటువంటి పెద్ద రాజ్యాంగం ఏది? భారత రాజ్యాంగం. అందుకని హెచ్వి కామర్ రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ యొక్క చిహ్నమైనటువంటి ఐరావతంతో పోల్చాడు. అంటే రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏమిటి? ఏను. దాన్నే మనం ఐరావతం అంటాం. ఈ ఐరావతంతో భారత రాజ్యాంగాన్ని పోల్చినది ఎవరు? హెచ్వి కామత్ అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ప్రారంభ రాజ్యాంగంలో ప్రవేశిక కాకుండా, ఇండియన్ ప్రియాంబుల్ కాకుండా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 పార్ట్స్, భాగాలు ఉండేటటువంటిది. ప్రస్తుతం 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, 25 భాగాలు ఉన్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ప్రధానంగా నంబర్డ్ ఆర్టికల్స్ 395, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ 465, 465, నంబర్డ్ పార్ట్స్ 22, నంబర్ ఆఫ్ పార్ట్స్ 25. ఇక్కడ నంబర్ అనేటటువంటిది మారదు, 1 to 395 ఉంటుంది.
అదేవిధంగా 1 నుంచి 22 వరకు భాగాలు ఉంటాయి. కానీ అందులో ఉన్నటువంటి అంశాలను కొన్ని భాగాలను చేర్చారు, కొన్ని భాగాలను తొలగించారు. ముఖ్యంగా తొలగించినటువంటి భాగం మొత్తం 22 భాగాల్లో తొలగించినటువంటి భాగం ఏమిటి అని అంటే 7వ భాగాన్ని తొలగించారు. 7వ భాగం ఏం చెప్తోంది? పార్ట్ బి రాష్ట్రాల గురించి తెలియజేస్తుంది. ఇప్పుడు పార్ట్ బి రాష్ట్రాలు లేవు కాబట్టి ఈ భాగం యొక్క అవసరం లేదు. దానికోసం 1956లో చేసినటువంటి 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 7వ భాగాన్ని ఒమిట్ చేశారు, తొలగించారు, డిలీట్ చేశారు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయని మనకు తెలుసు. అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి. అదేవిధంగా బిఎన్ రావు రాసినటువంటి చిత్తు ప్రతిలో 240 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ ఉన్నాయి. అలాగే బిఆర్ అంబేద్కర్ రాసుకున్నటువంటి రాజ్యాంగంలో 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, భారత రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ప్రారంభంలో. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 321, 10 షెడ్యూల్స్. బిఎన్ రావు చిత్తు ప్రతి రాశాడు, దాంట్లో 240 ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్. బిఆర్ అంబేద్కర్ 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి, అక్కడక్కడ కొన్ని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా భారత రాజ్యాంగంలో తొలగించబడినటువంటి భాగం ఏంటో మనకు తెలుసు. 7వ భాగాన్ని తొలగించారు 1956 7వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా. 7వ భాగం ఏం చెప్తోంది? పార్ట్ బి రాష్ట్రాల గురించి తెలుపుతోంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి నూతనంగా చేర్చినటువంటి అంశాలు ఏంటి, నూతనంగా చేర్చినటువంటి భాగాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే 4A అనేటటువంటి భాగాన్ని నూతనంగా చేర్చారు. ఈ 4A అనేటటువంటి భాగం ఏం చెప్తోంది? ప్రాథమిక విధులను గురించి చెప్తోంది, ఫండమెంటల్ డ్యూటీస్. దీనిని 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అలాగే 9వ భాగాన్ని మొత్తం టోటల్గా ఒరిజినల్గా 8 ఉండే ప్రారంభంలో, ఇక 8వది స్టార్ట్ అంటే 8 అయిపోయింది, 9వ భాగాన్ని నూతనంగా చేర్చారు. 9వ భాగం ఏం చెప్తోంది? పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి చెప్తోంది, ది పంచాయత్స్ గురించి చెప్తోంది. ఈ టోటల్ కొత్తగా ఈ భాగాన్ని 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా చేర్చారు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే 9Aను కూడా కొత్తగా చేర్చారు. 9Aను 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఈ రెండు ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్, లోకల్ బాడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ అయినటువంటి భాగం. అంటే రాజ్యాంగ సవరణ 73, 74 ప్రతి సందర్భంలో కూడా ఇంపార్టెంట్. 73వ రాజ్యాంగ సవరణ 1992 పంచాయతీ రాజ్ సిస్టమ్ గురించి తెలియజేస్తుంది, లోకల్ బాడీస్ పంచాయత్స్ గురించి. 74 ఇవి రెండు కూడా 92లోనే చేశారు, పట్టణ ప్రభుత్వాల గురించి తెలియజేస్తుంది. అంటే మున్సిపాలిటీస్ గురించి తెలిపేటటువంటిది 9A. ఓన్లీ 9 పంచాయత్స్ గురించి తెలియజేస్తుంది. ఈ రెండింటిని 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు 1992 ద్వారా నూతనంగా చేర్చారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా 9B 9th B అనేటటువంటి పార్ట్ను కూడా నూతనంగానే చేర్చారు. ఎప్పుడు అంటే 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా. ఇది ఏం చెప్తోంది? కోఆపరేటివ్ సొసైటీస్ గురించి చెప్తుంది అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అలాగే 14A అనేటటువంటి భాగాన్ని కూడా నూతనంగానే చేర్చారు. 14A అనేటటువంటి భాగం ఏం చెప్తోంది? ట్రిబ్యునల్స్. దీనిని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా చేర్చారు. అంటే ఇక్కడ మీకు అర్థమైంది, తొలగించబడిన భాగం ఒకటైతే 7వ భాగం ఒమిట్ చేస్తే నూతనంగా చేర్చినటువంటి భాగాలు 5. 4A, 9, 9A, 9B, మరి అదేవిధంగా 14A అనేటటువంటివి.
కాబట్టి భారత రాజ్యాంగం క్రమక్రమంగా ఎన్నో కొత్త విషయాలకు వేదికైంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఏదైనా ఉంది అని అంటే అది భారత రాజ్యాంగం. ప్రపంచంలో ఇంతకంటే పెద్ద రాజ్యాంగం మరెక్కడా కూడా లేదు. రాబో కాలంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద రాజ్యాంగం ఉండదు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి నూతనంగా చేర్చబడినటువంటి షెడ్యూల్స్ ఏంటి? మనం ఆల్రెడీ షెడ్యూల్స్ ప్రారంభ రాజ్యాంగంలో 8 షెడ్యూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. మరి నూతనంగా చేర్చబడినటువంటి షెడ్యూల్స్ 9, 10, 11, 12 వీటి గురించి ప్రత్యేకంగా షెడ్యూల్స్ అనేటటువంటి టాపిక్లో వివరంగా తెలుసుకుందాం. మరి అదేవిధంగా భారత రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది అని చెప్పుకున్నాం. మరి ప్రపంచంలో వివిధ రాజ్యాంగాలలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని, వాటిని రాయడానికి ఎంత సమయం పట్టింది? ముఖ్యంగా ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అయినటువంటి అమెరికా రాజ్యాంగం రాయడానికి కేవలం 4 నెలల సమయం మాత్రమే పట్టింది. మరి అమెరికా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎన్ని? కేవలం 7 మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా కెనడా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 147. ఈ రాజ్యాంగం రాయడానికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరాల 6 నెలలు. ఆస్ట్రేలియా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 128. ఈ ఆస్ట్రేలియా రాజ్యాంగం రాయడానికి పట్టినటువంటి సమయం 9 సంవత్సరాలు. సౌత్ ఆఫ్రికా రాజ్యాంగం, దీంట్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ 153. ఇది రాయడానికి పట్టినటువంటి సమయం 2 సంవత్సరాలు. చైనా రాజ్యాంగంలో ఉన్నటువంటి మొత్తం ఆర్టికల్స్ కేవలం 39. ఈ విధంగా ప్రపంచంలో ఒక సుదీర్ఘమైనటువంటి ఆర్టికల్స్, షెడ్యూల్స్, భాగాలు కలిగి ఉన్నటువంటి విస్తృతమైన రాజ్యాంగం ఏదైనా ఉంది అని అంటే అది భారత రాజ్యాంగం. అందుకే సర్ ఐవర్ జెన్నింగ్స్ అనేటటువంటి న్యాయ కోవిదుడు ఏమంటాడు? భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైనటువంటి రాజ్యాంగము భారత రాజ్యాంగము అని పేర్కొన్నాడు. ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైన సువిస్తృతమైన రాజ్యాంగం భారత రాజ్యాంగం అని పేర్కొన్నది ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. ఈ విధంగా భారత రాజ్యాంగం ఒక విస్తృతమైన రాజ్యాంగము. ప్రపంచంలోకెల్లా పెద్ద లిఖిత రాజ్యాంగం ఏదైనా ఉంది అని అంటే అది భారత రాజ్యాంగం అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఇంకా మిగతా అంశాలు ఆయా అంశాలను వివరించే సందర్భంలో మనము తెలుసుకుందాం.